అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు అంటే తెలంగాణలో చూసినట్టు ఎలక్షన్లో కేసీఆర్ గారు చాలా ధైర్యంగా ఉన్నారండి ఎలక్షన్స్ ముందు. కానీ సడన్గా కొంతకాలం అయిన తర్వాత నేను ఓడిపోతే నాకేం నష్టం లేదు, నేను ఫామ్ హౌస్లో కూర్చుంటా, నాకేం ప్రాబ్లం లేదు, తెలంగాణకే నష్టం అని అనేవారండి. కామన్ పీపుల్ ఏమన్నారంటే ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ జగన్ గారు, నేను ఓడిపోయినా నేను సంతోషంగా ఉంటాను, నాకేం బాధ ఉండదని. అంటే వై నాట్ 175 అన్న ఆయన నిన్న డిస్కషన్ మాట్లాడాడు మిగతా అందరిలోనూ. ఇది ఇలా అన్నారు ఏంటని. వై నాట్ 175 అన్న ఆయన ఓడిపోయినా పర్వాలేదు అంటున్నారు. సరే ఓడిపోయినా పర్లేదు, నేను హ్యాపీగా ఉంటాను, సంతోషంగానే ఉంటాను అంటున్నారట. అంటే సర్వేలు ఉంటాయి కదా, సర్వేలు చేసింటారు. సర్వేలు బట్టి వీటిని బట్టి ఆలోచన చేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక మేరకు నాయకునికి అర్థమవుతుంది. ఒక మేరకు అర్థమైనప్పుడు సూచనలు కనపడతాయి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు. అందుకే 175 అన్నప్పుడు కూడా నన్ను చాలామంది అడిగారు, ఏది 175 ఎట్లా వస్తాయి సార్ అని. అంటే ఏదో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం కలిగించేదానికి, నైతిక బలం చేకూర్చేదానికి అటువంటి మాటలు సహజంగా పార్టీ పెద్దలు మాట్లాడుతుంటారులే. ఓడిపోతామని ఎవరు చెప్పరు. కాకపోతే ఇప్పటికీ ఒక రకమైన అభిప్రాయం ఏర్పడి ఉంటుంది ప్రజలు. సర్వే చేస్తే దాదాపు ఒక రకంగా వస్తుంది ప్రజాభిప్రాయం. వచ్చినప్పుడు వాళ్ళకు సర్వేలో రిపోర్ట్లు ఏదో ఒక రకంగా చెప్తారు కదా. ఒకవేళ కొంచెం అననుకూలంగా ఉందండి, మీరు ఇంకా గట్టి ప్రయత్నం చేసుకోవాలన్న ఏదో వాళ్ళ పరిభాషలో స్ట్రాటజిస్ట్ వాళ్ళు చెప్తా అంటారు. చెప్పినప్పుడు పరిస్థితి అర్థమవుతుంది. అభ్యర్థులు ఎంపికలోనూ దాంట్లోనూ దీంట్లోనూ అర్థమైనప్పుడు ఎక్కడో చోట నోటి మాట జారచ్చు. జారిన దానివల్ల నష్టం జరిగేది ఎందుకంటే పార్టీకి జరుగుతుంది. ఇక్కడ ఆయన నేను ఓడిపోతే నాకు నష్టం లేదు, తెలంగాణకే నష్టం అన్నారు. తుదకు అది ఏమైంది, ఆయనకే చుట్టుకున్నది. ఇక్కడ కూడా ఆయన అటువంటి మాటలు మాట్లాడు, నాకు ఓడిపోతే ఏమి నేను ఆనందంగా ఉంటానంటే సంతోషంగా ఏం బాధపడను, బాధపడేదేముంది, సంతోషపడేదేముంది. 5 సంవత్సరాలు రాజ్యం వచ్చింది, 7 నాకు. ఇప్పుడు ఓడిపోయి నాకు ఇంటి దగ్గర కూర్చోవాల్సిందే కదా డెమోక్రసీలో. మళ్ళీ పార్టీని అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే లేదు. నా మాట నాకు ఏమంటారు. జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు? మీ ఆయన వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పటి వరకు? అంటే అక్కడ జనరల్గా ఇంత ముందు కూడా కొందరు చెప్పాను నేను. ఈ పొలిటికల్ పోలరైజేషన్, ఒక విధమైన పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. తెలుగుదేశము జనసేన ఒకటే అవుతారా లేదా అని మీమాంస కొన్ని రోజులుండే. ఆయన అరెస్ట్ చేసినప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత మేము కలిసే పోటీ చేస్తాము, విడివిడిగా మాత్రం పోటీ చేయము అని డిక్లేర్ చేసేసిన లోపల. తర్వాత ఏదో సీట్ల పంపిణీ ఉంటుంది అనుకోండి, ఏదో 2-3 సీట్లు అటు ఇటు, 4-5 సీట్లు అటు ఇటు పంచుకుంటారు. పంచుకున్నప్పుడు వాళ్ళు ఉమ్మడిగా ఒకటిగా ఒక అభ్యర్థిని ప్రతి నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏమో వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. దానికి తోడు గూనికి తోడు దొబ్బుడుగాలి అన్నట్టు ఈ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించుతో వీళ్ళు కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దానివల్ల జగన్కు ఇబ్బందికర పరిస్థితులే అని అంట. రాజకీయంగా చూసినప్పుడు ఇబ్బందికర పరిస్థితి. అంటే ఓడిపోతారా గెలుస్తారా అలా చెప్పగలరా సార్? చెప్పగలరంటే నేనేమైనా సర్వే చేయించినా, సర్వేలు ఏమైనా రిపోర్ట్ ఉన్నాయా? జనరల్గా ప్రజలతో మాట్లాడినప్పుడు ఏం పరిస్థితులు ఏమన్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి సార్ అని అంటారు. ఎవరు ఓడిపోతామని ఎవరు చెప్పరు, గెలుస్తామని ఎవరు ధీమాగా చెప్పరు. కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులే అని చెప్తారు. ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం అన్నీ కూడా అలాగే అనిపిస్తుందండి. రాయలసీమ అంటే ఎస్పెషల్ కడప వాళ్ళు ఎలా ఉంటారంటారు? కడప అయితే ఎగ్జామ్షన్స్ ఉంటాయా అంటే కొద్దిగా, అంటే ఆ జిల్లా వాళ్ళని కడపకు, గోదావరి జిల్లాలకు ఒక ఓటర్ అంతా ఒకే అభిప్రాయంతో ఉంటారు. అంటే జనరల్గా ఏమిటికుంటారు అని నువ్వు అనొచ్చు. అంటే ఓటర్కి ఏమంటే కనుక పెర్ఫార్మెన్స్ది గవర్నమెంట్ చూస్తారు. ప్రభుత్వ పనితీరును పరిశీలించి వాళ్ళు సంతృప్తి అసంతృప్తి వ్యక్తం చేసుకుంటున్నారు. అంటే నేను ఎందుకంటే మా వైఎస్ రాజశేఖర్ అంటే అసంతృప్తి ఎందుకు వస్తుందంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా అన్నప్పుడు, నెరవేరన్నప్పుడు తప్పకుండా అసంతృప్తి చెందుతారు. అసంతృప్తి చెందినప్పుడు ఓట్ బ్యాంక్ అది ఓటర్గా అది ఇవి ప్రస్ఫుటం అవుతుంది. నేనేమనుకున్నానంటే కడప వాళ్ళు కానీ కర్నూలు, ఇది రాయలసీమ వాళ్ళు, మా రాయలసీమ బిడ్డ
వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఇతను మళ్ళీ తీసుకురావాలని ఒక అంటే అభిమానం ఉంటుందేమో అని అందుకు అడుగుతున్నాను సార్. ఎందుకు ఏం చేసినారు రాయలసీమకు? ఆ, ఒక ప్రాజెక్ట్ ఉన్నది ఇచ్చినారా? ఒక ప్రాజెక్టు లేదు. ఉమ్, నీళ్ళు ఇచ్చిన ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టులను వదిలేసినారు. డెవలప్మెంటల్ యాక్టివిటీసే లేవు. సంక్షేమ కార్యక్రమాలు గోదావరి జిల్లాలో ఎట్లా అమలు జరుగుతుంటాయో ఇక్కడ అంతే అమలు జరుగుతాయి. అంతకంటే మించి ఏముంది? అంటే జగన్ గారు మాటలు బట్టి నాకు అనిపిస్తుంది అంటే నేను బాగా డబ్బులు బటన్ నొక్కి డబ్బులు బాగా ఇచ్చాను, డైరెక్ట్ బెనిఫిషియర్ చేశాను, నేను గెలుస్తాను అంటున్నారు సార్. అది నిజంగా సంక్షేమ పథకాల వల్ల గెలవడానికి అవకాశం ఉందా సార్? ఇప్పుడు ఏది కూడా నీకు చక్కెర అయినా కానీ కొంచెం తింటే అది తీపిగా ఉంటుంది, కానీ పూర్తి చక్కెర తీపిగా ఉందని చక్కెరే తినలేం కదా. అవునండి. అట్లాగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అవి ఎకానమీలోనే ఉండేటి ఏం కొత్త ఏమి కనిపెట్టినట్టు ఏం కాదు. ఎందుకంటే ట్యాక్సులు అనేది భారం అందరి మీద పడుతుంది. ధనవంతుడి మీద అదే భారం ఉంటుంది, సామాన్య మానవుడి మీద అదే భారం ఉంటుంది. నీకు సందేహం రావచ్చు, ఎక్కడ కడతామో అని కూడా నీకు సందేహం రావచ్చు. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి కదా. అవును, సబ్బు కొనుక్కున్నా లేదా జిఎస్టీ ఉంది కదా, స్టేట్ జిఎస్టీ కానీ సెంట్రల్ జిఎస్టీ కానీ ప్రతి వస్తువు మీద ఉంది. ఇప్పుడు ఎగ్జామ్షన్ అనే వస్తువులు వాడని వస్తువులకే ఉన్నాయి. ఏదో 10 ఐటమ్స్ ఉన్నాయి, కానీ అవి ఎవరు వాడేటి కూడా కాదు. మట్టి కుండలు, మట్టి పాత్రలు ఇప్పుడు ఎవరు వాడేవాళ్ళు ఉన్నారు? లేరు. ఏదో బొట్టు, తిలకం ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ అవి వాడని ఐటమ్స్ మీద ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. మామూలుగా వాడే ఐటమ్స్ అన్నిటి మీద పన్ను ఉంటుంది. ఎవరైనా మీరైనా నేనైనా పొద్దున్నే ఏమో కాఫీ తాగాల్సిందే, ఏదో టిఫనో సద్దన్నమో తినాల్సిందే, మధ్యాహ్నం ఏమో భోజనం చేయాల్సిందే. ఈ సాయంకాలం అయితేకి టీ తాగే అలవాట్లు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. తర్వాత రాత్రి భోజనం చేయాల్సిందే. ఇంకా కుటుంబంలో ఒకరు తాగేవాడు ఉంటే అది డబుల్ ట్యాక్స్ పడుతుంది అనుకోండి. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ట్యాక్సులన్నీ ఎక్కువ, అందుకే విపరీతమైన ధరలు ఉంటాయి. పెట్రోల్ డీజిల్ అయితే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోనూ అంత ధర లేదు. ఎక్కువ పెట్రోల్ డీజిల్ మీదనే కదా పన్ను పడేది. వెహికల్స్ ఇప్పుడు అందరూ వాడుతున్నారు. మోటార్ సైకిల్, విక్కీనో, కారో, జీపో ఏదో ఒకటి అందరూ ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాహనాలను ఉపయోగిస్తున్నారు. అది ట్యాక్సేషన్ ఎక్కువ. అందులో మద్యం ఇళ్ళల్లో ఎవరో ఒకరు తాగేవాళ్ళు ఉంటారు. తాగినప్పుడు అది ఇంకా డబుల్ ట్యాక్స్. అయితే ఇవన్నీ అందువల్ల కామన్ మ్యాన్కు, పేదవానికి కానీ ఇటు రిచ్ మ్యాన్కి కానీ తేడా ఉండనే ఉండదు. అందరూ ఆ ట్యాక్సులు కట్టాల్సిందే. జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల్లో ఇమిడి ఉంటుంది కాబట్టి ఆ ట్యాక్స్ పే చేయకపోయినా కానీ పరోక్షంగా అయితే పే చేస్తున్నారు. అవి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఆ ట్యాక్సేషన్ పర్సెంటేజ్. వస్తువులు కూడా ఎక్కువ. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ తీసుకుంటే తెలంగాణకు ఆడికే వారా ఉంటుంది. మద్యం ధరలు కూడా తెలంగాణకు ఇక్కడికే వారా ఉంది. ఈడ కూడా ఎక్కువే, ఈడికంటే కూడా ఇంకా ఆడ ఎక్కువ ఉన్నాయి. అట్లా కర్ణాటక తీసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. పెట్రోల్ డీజిల్ కానీ మద్యం రేట్లు కానీ చాలా తక్కువ ఉంటాయి. ట్యాక్స్లు తక్కువ అక్కడ. ఇక్కడ ఎక్కువ అయితేకి ఆ భారం అందరి మీద పడుతుంది. నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినావు, నాకే ఓటేస్తారు అని అంటే ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన డబ్బు అది 3 మాసాలకు కూడా రావడం లేదు వాళ్ళకు. ఈ ట్యాక్సుల వల్ల అయితేనేమి, మద్యం వల్ల అయితేనేమి, ఈ ఇచ్చిన సంక్షేమ ఫలితాలన్నీ మళ్ళా పోతున్నాయి. అందుకే ప్రజలు ఏమంటున్నారంటే ఏముంది లేబో ఈ చేత్తో ఇచ్చే ఈ చేత్తో తీసుకున్నాను అని అంటున్నారు. అందువల్ల సంక్షేమ పథకాల వల్లనే ఓట్లు వస్తాయని అనుకునేదానికి ఆస్కారం లేదు. కొందరు ఏచు, కొందరు తెలిసిన వాళ్ళు ఏంది ఏం పరిపాలన ఇది, ఇంత ధరలు, ఇంత అమితమైంది, వచ్చిందంత దానికే సరిపోయా. పథకాలు ఇచ్చినాను, 2 పథకాలు 3 పథకాలు ఇచ్చినా అది 3 నెలలకు కూడా ఖర్చుకు రావటం లేదు, ధర విపరీతంగా ఉన్నాయి అనేది వాళ్ళు సామాన్యులు మాట్లాడుతుంటారు. తెలంగాణ ఎలక్షన్స్ సార్ చూద్దాం సార్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. కాంగ్రెస్ అంటే మీకు సంబంధం లేకపోయినా మీకు అనుభవజ్ఞులు కాబట్టి అడుగుతున్నాను అన్నమాట. ఈయన 5 years సీఎంగా ఉండడానికి అవకాశం ఉందంటారా? అంటే ఈ కాంగ్రెస్లో ఎప్పుడు ఒక సీఎం అయ్యారు అనుకోండి. కాదు, నేను జోస్యాలు చెప్పేవాడిని కాదు కదా. జోస్యాలు జనరల్గా కాంగ్రెస్ వాళ్ళకు 69 వచ్చినాయి, వీళ్ళకు 6 సీట్లేమో తక్కువ వచ్చినాయి. రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళ విధానాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ పార్టీ కాంగ్రెస్కి 64 వచ్చినాయి అంటే ఒకటిలో సిపిఐ వచ్చారు,
మెజారిటీ 65 అనుకోండి. 65 వచ్చినా 65లో నారో మెజారిటీ ఉంది అని అంటారు. రేపొద్దున భవిష్యత్తులో ఏమవుతాయో పార్టీలు మనవాళ్ళు అంటే ఈ ఎట్టుంటాయో కాంగ్రెస్ వాళ్ళే దీంట్లో అంటే ఆ సంస్కృతి అలా ఉండేదండి, మా మనసులో అందరూ ఉండిపోయింది. అది ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు అనుభవించినారు కదా, అనుభవించినప్పుడు కొంచెం అసంతృప్తి ఉన్నా సర్దుకొని పోవచ్చు. మరి భవిష్యత్తులో అది వాళ్ళ పార్టీని నడిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది, క్యాబినెట్లో ఉండే నాయకులందరి మీద ఉంటుంది. అయితే మీరు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నానండి. ఇంకోటి ఏంటంటే ఈ మేడిగడ్డ కుంగిపోయింది వంగిపోయింది అన్న అటువంటి దానివలన ఈ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎఫెక్ట్, హరీష్ రావు గారికి అటువంటి ఎఫెక్ట్ అంటే జైలుకి పంపించడం కానీ కక్షపూర్తి చర్యలు అలాంటివి ఉంటాయంటారండి? అంటే అది కచ్చపూరితమైనటువంటి అదే కుంగిపోయింది కదా, వంగిపోయింది, కుంగింది. నాసిరకం పనులన్నీ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన ఒక నిపుణుల బృందం కూడా మేము సలహాలు ఇచ్చినా ఆ సలహాలు పాటించకుండా వారి ఇష్ట ప్రకారం చేసినారు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు దాని మీద ఈడీ కూడా ఎంక్వైరీ జరుగుతాను, ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగినాక దాన్ని బట్టి ఏమేమి కేసులు ఉంటాయో, అంటే జైలు పంపిస్తారంటే నేనైతే చెప్పగలను. అంటే వీళ్ళు వదిలేచ్చాడు మనవాళ్ళు పోనీ సరే, తెలంగాణ దిగి వచ్చిన వాడు కదా, ఏం తప్పు నిజంగా తప్పు జరిగింది అనుకో. ఆయన తెచ్చింది ఏదేముంది, ప్రజలు ఆమె సోనియా గాంధీ ఇచ్చింది, మాకందరికీ తెలిసిందే కదా ఈ సత్యం. అంటే ఈయన కష్టపడి తెలంగాణ సంపాదించింది, తెలంగాణ చెమట వచ్చి మట్టి మోసినాడే కదా. నువ్వు నా దగ్గర వచ్చి అటువంటి మాటలు మాట్లాడుతా, ఆమె సోనియా గాంధీ ఇవ్వదలుచుకున్నది ఇచ్చింది.